అయితే దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించే కుట్రాడు డీల్ లిమిటేషన్తో సీట్ల తగ్గింపునకు ఎత్తులకు వార్త కథనం వచ్చింది. ఎక్కడా అధికారంలో లేమని రామని తెలుసుకునే ఇలా కుట్రలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన పేరుతో అన్యాయం చేసేందుకు మోడీ ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు డిలిమిటేషన్ అంశంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారట. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రతీకారం తీర్చుకోవడానికి కేంద్రంలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించడం జరిగింది ఇక్కడ. అయితే ఈ డిలిమిటేషన్తో సీట్ల తగ్గింపులు జరుగుతుంది. అసలు దక్షిణాది లోపల వాళ్ళకున్న సీట్లు ఎంత అంటే 20 నుంచి 25 అంటే 29 అనుకుంటా. ఈ 30 సీట్ల లోపే ఉంది. డిలిమిటేషన్ వల్ల అనేక సీట్లు మాకు తగ్గుతాయి. తగ్గడం వల్ల భారతీయ జనతా పార్టీకి లబ్ధి పొందుతుంది. అలాగే నార్త్లో ఉన్న పంజాబ్లో కూడా ఈ సీట్లు అనేది తగ్గుతాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే పంజాబ్లో ఇప్పటికే కొట్లాడుతూ ఉన్నారు. డిలిమిటేషన్ అనేది చేయొద్దు అని చెప్పి కొట్లాడడం జరుగుతుంది. దీనిలో విషయంగా ఎవరైతే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఉన్నారో ఈ విషయంలో కూడా ఒక జేఏసీ వేసి ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు వార్త కథనం వస్తూ ఉంది. అయితే ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి గారు అలాగే దక్షిణాది రాష్ట్రాలను తీసుకొని అలాగే బీజేపీ యొక్క ముఖ్యమంత్రి కూడా ఒకరు ఉన్నారు కాబట్టి ఇక్కడ వారిని కూడా ఇందులో కలుపుకొని ముందుకు పోదామని చెప్పి ఆహ్వానం పంపినట్టుగా ఒక వార్త కథనం అయితే వస్తూ ఉంది. ఏదేమైనా ఈ సీట్ల పంపకమైంది ఏం కథ అనేది రాబోయే రోజుల్లో తెలుస్తూ ఉంది. చూద్దాం ఒకసారి ఏం జరుగుతుందని.